Hi viewers, I am Sriram Illendula. Welcome to my channel Ratsavanda. సో ఇవాళ ఎపిసోడ్ లో ఏముందరా నిన్నటి ముచ్చట్లు మాట్లాడుకుందాం. నిన్న నామినేషన్ అయినాక కొన్ని ముచ్చట్లు నడిచినాయి హౌస్ లో, మంచి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు నడిచినాయి. ఎవరైతే ఇక్కడ కొట్టుకున్నారో ఆ ముచ్చట్లు ఆ కొట్టుకున్న నిన్న హార్ట్ నామినేషన్స్ అని అయినాయి కదా, మన సోనియాకు యష్మికి వీళ్ళందరికి బ్రహ్మాండ నామినేషన్స్ అయినాయి కదా. దాని తర్వాత కొన్ని ముచ్చట్లు నడిచినాయి. ఆ ముచ్చట్ల గురించి ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్, చాలా విషయాలు నడిచినాయి కదా, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఇప్పుడు చూసుకుందాం ఒకసారి. యష్మి సోనియా ఫస్ట్ ప్యాచప్ ముచ్చట. సోనియా పోయి యష్మితో ప్యాచప్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. కొన్ని విషయాలు చాలా అంటే ఇవి ఏదైతే అనుకుంటుందో ఆమె వేరే అనుకుంటుంది యష్మి. అట్లా అని ఆమె ఏదైతే వర్డ్ వాడిందో యష్మి, మన సోనియా వర్డ్ వాడింది కదా, నువ్వు వాళ్ళని చూసుకుంటుంటాను నన్ను చూస్తలేవు అని. అది ఆ సెన్స్ లో అనలేదు నేను. నా విషయం ఏంటంటే, నేను గేమ్ ఆడేటప్పుడు నన్ను చూడలేదు, వాళ్ళిద్దరి మీద చూసినావు కావచ్చు కాబట్టి నేను కనబడలేదు, నన్ను కూడా చూడు అని చెప్పిన అని క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అండ్ నేను నిన్ను ఇంకోటి, ఆమెకు ప్రాబ్లం ఏంటంటే యష్మికి మన పృథ్వీతోటి నీకు యష్మికి ఏదో నడుస్తుందట కదా అని చెప్పేసి అన్నది. అప్పట్లో అది కామెడీ అన్నా అని చెప్పేసి, దానికి దీనికి లింక్ లేదు, నువ్వు దాన్ని లింక్ చేసుకోకు, దానికి దీనికి లింక్ లేదు కాబట్టి ఇవన్నీ జరిగినాయి కొంత క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం సోనియా చేసింది. యష్మి కూడా కొంత కన్విన్స్ అయినట్టే ఉన్నది, అప్పుడు మనం కన్విన్స్ అయింది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత విష్ణు, సీత, నైనిక, సోనియా వీళ్ళు ముగ్గురు వీళ్ళ క్లాన్ నుంచి కూడా అగేన్స్ట్ అయిపోయారు. సో టోటల్ గా సోనియా వచ్చేసి ఇప్పుడు ఒంటరైంది. మన నిఖిల్, అభయ్, కొంత నాగమణి కట్ట తప్ప మిగతా హౌస్ అందరు కూడా సోనియాను వీలేసినట్టు చేసేసిండ్రు. అంటే టోటల్ ఒక బ్యాచ్ అయిపోయింది. గ్రూపులుగా చూసుకుంటే వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ అయ్యారు, మిగతా బ్యాచ్ మొత్తం కూడా ఒక గ్రూప్ అయిపోయింది. అందరూ సోనియా మీద కారాలు మిరియాలు ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో సోనియాని బయటికి పంపించాలని ఫిక్స్ అయిపోయారు వాళ్ళందరూ. 100% ఇది కనబడుతుంది, లేని డౌట్ లేదు. ఈవెన్ విష్ణు కానీ అందరూ ఒక నిఖిల్, సోనియా, నిఖిల్ పృథ్వీ తప్ప మణికంఠ కొద్దిగా అటు ఇటు ఉంటాడు, మిగతా అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఆయన ఐడిల్, ఆయన ఎట్లా నామినేషన్ చేసి వెళ్ళిపోవాలి, ఆదిత్యంగా నామినేషన్ వీళ్ళ బ్యాచ్ లో కలవాడు, ఆయన కొద్దిగా పెద్దవాక ఉంటాడు కానీ ఆయన కూడా నామినేషన్ వేసినట్టు వెళ్ళిపోవాలని కదా. సో ఆయన కూడా బ్యాచ్ లో కలిసినట్టే. సో ఈ నామినేషన్లు 3-4 పడ్డాయి కావచ్చు, మిగతా మొత్తం కూడా కలిపేసి సోనియాను ఏకాకి చేసినమాట వాస్తవం. ఇంకొక షాకింగ్ ఏంటంటే, సోనియా షాకింగ్ అంటే షాకింగ్ ఏం కాదు, ఎక్స్పెక్టెడ్, యాజ్ ఎక్స్పెక్టెడ్, యాజ్ మొత్తం ఒకటే. ప్లస్ బయట ఓటింగ్ లో కూడా సోనియా లీస్ట్ పొజిషన్ లో కొనసాగుతుంది 100%. మిగతా నవీల్ నిన్న ఇచ్చిన స్ట్రోక్, నవీల్ గట్టిగా పైకి లేచాడు, ఒక రేంజ్ లో వెళ్ళిపోయాడు నవీల్. టాప్ పొజిషన్ లో ఉన్నాడు నవీల్. ఇప్పుడు డౌన్ పొజిషన్ లో, లాస్ట్ పొజిషన్ లో సోనియా ఉన్నది. ఇదే టీమ్ ట్రెండ్ కనుక కొనసాగితే సోనియా బయటికి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. ఇక్కడ వరకు క్లియర్. దీని తర్వాత వీళ్ళందరూ ఒకటి అయిపోయారు. నబీల్ ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్పాడు అభయ్ గురించి. ఎవరికి? నబీల్ అండ్ ప్రేరణ కలిసి వాకింగ్ చేస్తుండే నిన్న. సో వాకింగ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్నా. ప్రేరణ ఏమన్నది, నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటాను, సోనియా నీకేమైనా పర్సనల్ విషయాలు నీతో ఏమైనా చెప్పిద్దా అని అడిగితే ఆ విషయం నబీల్కి అర్థం కాలేదో ఏదైతే చెప్పేసాడు. దాని తర్వాత నబీల్ ఒక విషయం ఏం చెప్పిండంటే, నేను అభయ్ బైక్ కూడా చెప్పిన, ఆ రోజు సంచాలక్ గేమ్ లోపల నువ్వు బ్లేమ్ చేస్తే సంచాలక్ బ్లేమ్ చేయాలి, ఆమె నాకు అవసరం లేదు అని బిగ్ బాస్ ను బ్లేమ్ చేసినావు, బిగ్ బాస్ అట్లా చేయొద్దని చెప్పినా అని చెప్పిండు. అది సూపర్. ఒకవేళ చెప్పింటే మాత్రం బ్రహ్మాండం. ఎందుకంటే నబీల్కు ఆట అర్థమైందని మనం అర్థం చేసుకోవచ్చు. నబీల్ కొంత ఫ్లోలోకి వచ్చేసిండు, ఈ వీక్ తో ఎక్కడికో పైకి వెళ్ళిపోయాడు నబీల్. ఇట్లే కంటిన్యూ చేస్తే నబీల్ కు మంచి అవకాశాలు ఉంటాయి, ఫైనల్ టాప్ 5 అయితే వచ్చేసే పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను నబీల్ కి. ఎందుకంటే బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా పెరిగింది. నిన్నటి షార్ట్ తోటి, నిన్నటి సోనియాతో డిస్కషన్ తోటి అది పబ్లిక్ అడ్రస్ అయినా మొత్తానికి టాప్ లోకి వచ్చేసిండు నబీల్. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా ప్రతి వీక్ విష్ణుప్రియ టాప్ లో ఉంటది. ఈ రోజు విష్ణుప్రియ లేదు, ఈసారి విష్ణుప్రియ నామినేషన్ లో లేదు కాబట్టి మేబీ ఆ ఓటింగ్ అంతా నవీల్ కు టర్న్ అయిందా. ఎందుకంటే విష్ణుకు సోనియాకు పడతలేదు, అసలే పడతలేదు, విష్ణుకు సోనియాకు అసలే పడతలేదు కనుక విష్ణు ఓటింగ్ అంతా కూడా నబీల్ కు టర్న్ అయి ఉంటుందని నా ఉద్దేశం. కాబట్టి విష్ణు నామినేషన్ లేదు కాబట్టి అందరూ నబీల్ కు ఏకదాటి ఉద్దేశం. అంటే ఫస్ట్ డే ఓటింగ్ ప్రకారం అయితే ఇట్లే ఉన్నది. సెకండ్ పొజిషన్ లో యాజ్ యూజువల్ మణికంఠ కొనసాగుతాడు. ప్రతి వారం కూడా సెకండ్ పొజిషన్ లో మణికంఠనే ఉంటున్నాడు. ఈ వారం ప్రేరణ వచ్చింది, ప్రేరణ పైకి వచ్చింది. కొంచెం ఈ మధ్య కొంచెం స్ట్రాంగ్ పాయింట్స్ పెడుతున్నాయి. ఇంకా ప్రేరణ వచ్చేసి ఇప్పుడు థర్డ్ పొజిషన్ లో ప్రేరణ కొనసాగుతుంది. దాని తర్వాత పృథ్వీ, దాని తర్వాత విచిత్రంగా ఆదిత్య ఓం గారు 4th పొజిషన్లోకి వచ్చారు. లాస్ట్ వీక్ అంతా ఆయన లాస్ట్ పొజిషన్ లో ఉండేది,
బట్ 4th పొజిషన్లోకి వచ్చేది 5th పొజిషన్లోకి పృథ్వీ, తర్వాత సోనియా అది లాస్ట్ పొజిషన్లో ఉన్నది. ఈ ఓటింగ్ ఈ రోజు వరకు ఓటింగ్ పరిస్థితి ఇదే కొనసాగితే గిట్ట సోనియా వెళ్ళిపోవడం ఖాయం, అందులో ఏం డౌట్ లేదు. బిగ్ బాస్ హౌస్ వాళ్ళు ఏం చేయకుండా చేస్తే, అంటే బయట ఓటింగ్ ఇది, బిగ్ బాస్ ఓటింగ్ మనకు తెలియదు. మన జనరల్ అజంప్షన్ తీసుకునేటప్పుడు కూడా మనం ఏదైతే ప్రతి వీక్ చూస్తా వస్తున్నామో బయట సైట్లలో వెబ్సైట్లలో వచ్చే ఓటింగ్ ప్రకారం నేను చెప్తున్నా. బిగ్ బాస్ ఓటింగ్ మనకు తెలీదు, బట్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వీక్ కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. బయట ఓటింగ్ దానికి రిజంబ్లెన్స్ ఉంటుంది. మేబీ 5-10% డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ సోనియా డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉన్నది. దీని తర్వాత నిఖిల్ అండ్ నైనికాకు ఒక మంచి డిస్కషన్ జరిగింది. నిఖిల్ నైనిక దగ్గరికి వెళ్ళేసి, నేను నిన్ను సేవ్ చేసినందుకు నువ్వు బాగా ఆడాలి, ఈ వీక్ బ్రహ్మాండంగా ఆడాలా, ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ గా నిరూపించుకోవాలా, నువ్వు వీక్ అని చెప్పేసి నామినేషన్ చేసిన కనుక నేను సేవ్ చేసిన, నువ్వు ఈ వీక్ మంచిగా నిరూపించుకోవాలా, బాగా చేయాలని చాలాసేపు మాట్లాడి మంచి సలహాలు సూచనలు ఇచ్చాడు. నిఖిల్ ఇక్కడ మంచి అనిపించాడు. ఇదంతా చెప్పి నిఖిల్తో ప్రాబ్లం ఏంటంటే ఇదంతా చెప్పి నాకు సోనియా సజెషన్ ఇవ్వమని అన్నట్టుగా చెప్పేసి అక్కడ పోయింది. ఇంత చెప్తే కూడా మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ సోనియా సజెషన్ ఫాలో అవుతున్నాం అనుకుంటాడు. సోనియా ఏం చెప్పింది, నువ్వు పోయి చెప్పమని చెప్పలేదు సోనియా. ఆ అమ్మాయి చిన్నపిల్ల, కొంత అటు ఇటు అవుతున్నది, కావాలంటే నువ్వు పోయి చెప్పుకుంటే చెప్పు, నేనైతే చెప్పాను, బట్ ఇఫ్ యూ వాంట్ టు కన్వేయర్ యూ కెన్ కన్వేయర్ అని చెప్పి చెప్పింది సోనియా. వచ్చేసి నిఖిల్ వచ్చేసి చెప్పేసి ఇది నిన్నటి రాత్రి అప్డేట్స్. ఇంకా చాలా జరిగినాయి, చాలాసేపు మాట్లాడుకున్నారు. బట్ నేను ఏదైతే నా పర్సనల్గా నేను ఇంపార్టెంట్ అనుకున్నానో విషయాలు, ఆ విషయాలు మాత్రమే మీకు చెప్తున్నాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. ఎపిసోడ్లో యష్మి డిస్కషన్ సోనియా గురించి డిస్కస్ చేసింది యష్మి. ఇంకా డిస్కషన్లో వీళ్ళందరికీ సోనియా అంటే పడతలేదు కనుక ఇక అదే టాపిక్ నడుస్తుంది. ఇల్లు మొత్తం సోనియా మీద పడి కంప్లీట్గా ఆమెను అవాయిడ్ చేసే పరిస్థితుల్లోనూ ఒక టాపిక్. ఇంకొకటి దీని తర్వాత సోనియాకు అంటే ఆఫ్టర్ నామినేషన్ డిస్కషన్ చూపించండు సోనియాకు ప్లస్ ఈమె యష్మి అంటే ఆమెకు అజంప్షన్ ఏంటంటే సోనియా నా గురించి మన పృథ్వీకి చెప్పింది, నీకు యష్మికి ఏదో నడుస్తున్నదట అని చెప్పింది. సో లాస్ట్ లో వాడిన వర్డ్ నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు అని పాయింట్అవుట్ చేసింది ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా అదే మనసులో పెట్టుకొని పోర్ట్రేట్ చేసింది. ఎందుకంటే ఈమె అడల్టరేటెడ్ కామెడీ అని మొదట్లో అన్నది కనుక ఆమె అడల్టరేటెడ్ కామెడీ అనేది ఇప్పుడు నన్ను ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నది. నేను అంటే యష్మి ఉద్దేశం ఏంది, ఈమె భయపడతాను. ఈమె దగ్గర ఇప్పుడు బాయ్స్ తో జెంట్స్ తో మాట్లాడాలన్నా కూడా సోనియా ఏమంటుందో ఎక్కడి నుంచి కామెంట్ చేస్తుందో అనే భయపడే పరిస్థితుల్లో యష్మి వచ్చింది. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెట్టి ఏమన్నదంటే, నువ్వు మదర్ అంటావు, సిస్టర్ అంటావు, చేతులు పట్టుకొని పుట్టుకుంటావు అని కొన్ని డైలాగులు వదిలేసింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇట్లా అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడింది. సోనియా ఆర్గ్యూ చేసింది, చాలాసేపు ఆర్గ్యూ చేసుకున్నారు ఇద్దరు. ఇంకా అక్కడ వదిలేటట్లేదు, అంటే డిస్కషన్ అయ్యేటట్లేదు. సోనియా అటు ఇటు వెళ్ళిపోయారు. తర్వాత సోనియా వచ్చేసి యష్మితో ప్యాచప్ చేసుకోవడానికి ట్రై చేసింది. సో ఆల్మోస్ట్ గొడవ సర్దుమణినట్లుగా చేసుకున్నారు. తర్వాత ఈ విషయాన్ని నబీల్ కూడా మళ్ళా రేజ్ చేసింది అనమాట. ఇక్కడ ఈ గేమ్లో నబీల్ తీసేసినప్పుడు ముందర వస్తుంది, మనం చెప్పుకుందాం. ఇంత లోపల మనకు వీడియో నచ్చే వాళ్ళు కొంచెం లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రిప్షన్ చేస్తేనే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు నచ్చిన పాయింట్లు కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేకుంటే మనకు అర్థం కాదు, మనం చెప్పేది వన్ వే ట్రాఫిక్ లాగా అవుతుంటుంది. మీ దగ్గర నుంచి రిప్లై వస్తేనే నాకు కొంచెం అంటే నెక్స్ట్ మనం ఎట్లా చెప్పాలనేది అర్థమవుతుంటుంది. తప్పేదన్నట్టు కూడా కరెక్ట్ చేసుకోవడానికి నాకు అవకాశం అందుంటుంది. ఓకే, సోనియా కన్నింగ్ అన్నది, యూజ్లెస్ అన్నది, సోనియా కన్నింగ్ అని చెప్పేసి అన్నది. మళ్ళీ లోపలికి పోయిన తర్వాత ఏడ్చింది, బాగా ఏడ్చేసింది. యష్మి మనకు ప్రోమోలో కూడా చూపించినట్టు చాలా ఏడ్చింది. మేబీ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ మాట అనడం మైండ్ లో పెట్టుకున్నది. నన్ను పృథ్వీని రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నది సోనియా అని మైండ్ లో పెట్టుకున్నది. దాన్ని కంటిన్యూస్ గా ఈరోజు మాట్లాడింది సోనియా అని అనుకుంటున్నది. తను ఎట్లా మాట్లాడగలదు, తన పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, నేను ఆ రోజు అడిగింది కూడా అందరు ఇట్లా అనుకుంటున్నారని చెప్పి క్యాజువల్గా అడిగినా తప్పితే అది వాడిని పర్సనల్గా ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నప్పుడు పర్సనల్గా అడిగినా దానికి దీనికి సంబంధం లేదని క్లారిఫై చేయడానికి చాలా ట్రై చేసి, బట్ యష్మి మనసులో మాత్రం అదే నడుస్తుంది. ఏమని ఆ రోజు అన్నది
ఇప్పుడు నాకు వీళ్ళకు ఇంకేదో ప్రొజెక్ట్ చేస్తుంది, మా ఇంట్లో వాళ్ళు చూసి ఎట్లుంటారు, ఇవన్నీ చాలా చాలా ఓవర్ రేటెడ్ డిస్కషన్స్. దానివల్ల ఏడ్చింది. తర్వాత మన నిఖిల్ వచ్చి కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసిండు. తర్వాత సోనియా పృథ్వీ నిఖిల్ వచ్చేసి మాట్లాడుకున్నారు కాసేపు. ఫిజికల్ గేమ్ల గురించి తను చెప్పింది. సోనియా అంటే ఫిజికల్ గేమ్ల గురించి, ఫిజికల్ గా నేను ఆడట్లేదు, నేను సరిగ్గా ఆడట్లేదు అని చెప్తున్నది యష్మి. తను ఇంతవరకు ఏ గేమ్ గెలిచింది ఇండివిజువల్ గా? గ్రూప్ గేమ్ తప్పితే ఇండివిజువల్ ఏ గేమ్ గెలిచింది అన్న పాయింట్ కరెక్ట్ రైజ్ చేసింది. యష్మి కూడా అంటే అవకాశం రాకపోవచ్చు, అవకాశం వస్తే గెలుస్తుండేనేమో, కానీ అన్న పాయింట్ అది. నేను ఫిజికల్ గా ఆడలేదన్నది, నేను ఎక్కడ ఆడలేదు, ప్రతి చోట నేను ఆడినా కదా, నన్ను పాయింట్అవుట్ చేసి నన్ను ఫిజికల్ గేమ్ ఆడలేదు, ఫిజికల్ చేయలేదు, నువ్వు కనబడతలేవు అని చెప్పేసి అన్నది. తను కూడా ఎక్కడ ఆడలేదు కదా, తను ఎక్కడ ఆడింది? ఈ మాట అక్కడ చెప్తే అయిపోతుండే. అదే నామినేషన్ అప్పుడు నన్ను ఇంత అంటున్నావు, నువ్వు ఫిజికల్ గేమ్స్ ఏమాడు, నువ్వు ఫస్ట్ టైం చీఫ్ అయింది కూడా నార్మల్గా నేను లక్కీ అయినా వాళ్ళు ఎవరు ఇస్తేనే అయినావు, నువ్వు కాలేదు. నన్ను అంటున్నావు, నువ్వు ఆడింది ఏమున్నది, నువ్వు చీఫ్ అయినప్పుడు కూడా చీఫ్గా ఫెయిల్ అయినావు, తర్వాత నీకు 1 వీక్ అని ఎక్కువ రోజులు చీఫ్ ఉండలేదు. ఇట్లాంటి పాయింట్ సోనియా ఇంత పర్ఫెక్ట్ గా రేజ్ చేస్తుంది అంటే ఆర్గ్యుమెంట్ చాలా చేస్తుంది. మేబీ అడ్వకేట్ అని అంటున్నారు, తను ఏమన్నా లాదేమో ఇన్ని పాయింట్స్ రేజ్ చేస్తుంది. ఇట్లాంటి పాయింట్స్ అక్కడ ఎందుకు రేజ్ చేయలేదు? నామినేషన్ లో రేజ్ చేస్తే బాగుంటుండే, కొంత సపోర్ట్ దొరుకుతుండేమో సోనియా ఈ విషయం. ఎందుకంటే యష్మి కూడా ఇప్పటివరకు గేమ్స్ ఇండివిజువల్ గేమ్స్ గెలిచింది లేదు ఇక్కడ. గ్రూప్ గేమ్ లో ఆడింది, మస్తు ఆడింది, అందులో ఏం డౌట్ లేదు, ఆడిన దగ్గర ఏం డౌట్ లేదు. అట్లే మనకు ఈ పాయింట్ రేజ్ చేసి సోనియా కొంత సపోర్ట్ దొరుకుతుండేనేమో. దాని తర్వాత సీత వచ్చేసి సోనియా గురించి చెప్తాను. అంటే వీళ్ళందరికీ సోనియా నెగిటివ్ అయిపోయింది, కంప్లీట్ నెగిటివ్ అయిపోయింది. వన్ సైడ్ సోనియా, మిగతా అమ్మాయిలందరూ వన్ సైడ్ అయిపోయారు. సీత అని చెప్తున్నది ఆమె ఎంకరేజ్ చేసింది ఫిజికల్ వైలెన్స్ ను. ఆ ఫొటోస్ గేమ్ అప్పుడు కూడా నబీల్ ఆడినప్పుడు కూడా ఫిజికల్ వైలెన్స్ ఉంటుంది అది అని చెప్పేసి అన్నది. మొన్న కూడా అన్నది ఫిజికల్ వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నది ఆమె అన్నది. విష్ణు ఏమన్నది, తర్వాత విష్ణుప్రియ దానికి తాలాంటి తందాన కొట్టేసి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏమంటే పులిహోర దద్దోజనం, ఈ రెండు పులిహోర దద్దో, ఎవరు పులిహోర ఎవరు దద్దోజనం? నిఖిల్ను అండ్ పృథ్వీని, వీళ్ళిద్దరు పులిహోర దద్దోజనం తయారయ్యారు. సోనియా చేతుల కీలు బొమ్మలు తయారయ్యారు. ఏది సోనియా చెప్తే అదే వింటున్నారు లేదా కానీ చూసే జనాలకు అదే ఎక్స్ప్రెషన్ ఉన్నది, అందరికి అదే ఎక్స్పెక్టేషన్ ఉన్నది, సోనియా వీళ్ళందరినీ ఆడిస్తున్నదని పబ్లిక్ అందరు కూడా అదే ఉన్నది. అలా మనం కాదనడానికి లేదు, బికాస్ చూపట్లే ఉన్నది. ఇప్పుడు నిఖిల్కి షాడోలానే ఫాలో అవుతుంటది, నిఖిల్కి పృథ్వీకి షాడోలా ఫాలో అవుతుంటది. మేబీ నీకు వాళ్ళతో కలిసిందేమో, వాళ్ళతో ఉండొచ్చు, కానీ మిగతా హౌస్ మేట్స్ తో కూడా కొంత మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ వాళ్ళిద్దరితోనే ఉంటా, గుంగును గుసుగుసు వాళ్ళిద్దరితోనే ఉంటుంటారు ఆడోది, అది తన గేమ్కు మంచిది కాదు. సోనియా కూడా అందరితో ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని ఈ వీక్ అన్నా కొంచెం ఇంప్రూవ్ అయ్యి కలిసే ప్రయత్నం చేయాలి. బికాస్ షీ హ్యాస్ టాలెంట్, తనకు టాలెంట్ ఉన్నది, అన్ని ఉన్నాయి, కానీ ఆ నోరు తనంతో పుతం పొడగొట్టుకుంటుందని నా ఉద్దేశం. మళ్ళీ రాత్రి ఏమంటది, నేను గేమ్ ఆడడానికి వచ్చినా, తెలుసుకోవడానికి వచ్చినా, బిగ్ బాస్ గెలవడానికి కాదు, ఇట్లాంటి అన్ని స్టేట్మెంట్లు పాస్ చేయకూడదు. నేను బిగ్ బాస్ ఆడడానికి వచ్చింది ఎందుకు, గేమ్ గెలవడానికే రావాలి, ఆ స్పిరిట్తోనే రావాలి. నువ్వు ఆ మాట అన్న తక్షణం రేపు పొద్దున సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు గేమ్ ఆడడానికి అన్ని తెలుసుకోవడానికి వచ్చినా, గేమ్ గెలవడానికి రాలేదు కదా అని మళ్ళీ నేను పాయింట్అవుట్ చేస్తాను. సో అట్లాంటివన్నీ కొంచెం తెలియకల అమ్మాయి కనుక జాగ్రత్తగా చేసుకోవాలి. అతి తెలివి పనిచేయదు, అతి నేను దురిత లక్షణాలాగా అతి తెలివి కూడా పనిచేయాలి. అతి తెలివి దేనికి అక్కర్రాదు, తెలివితో ఆడితే చాలు. ఓవర్ తెలివి అవసరం లేదు. ప్రతిదానికి ఎక్కడికో గుంజి పాయింట్లు తీసి అవన్నీ చెప్పకూడదు. ఇదైపోయింది. మిడ్ నైట్ చూపించండు, సీత కొంత ఫన్ చేసింది, వాళ్ళని లిమిటెడ్ చేసి పెట్టింది. మళ్ళీ నిఖిల్ సోనియా కూడా కొంత డిస్కషన్ జరిగింది. నేను ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ యూ, బ్లేమ్ చేయలేదు నేను, అని సారీ చెప్పుకున్నారు, అది అయిపోయింది. బట్ సోనియా ఏమన్నదంటే, యూ బ్రోక్ మై హార్ట్, నువ్వు నా గుడి వల్ల యూ బ్రోక్ మై హార్ట్, నువ్వు సోనియా అంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అన్నప్పుడు నువ్వు కౌంటర్ ఇవ్వలేదు అన్నట్టుగా ఆమెతో మాట్లాడుకున్నది నిఖిల్ తోటి. వాళ్ళ గుయ్య పెట్టుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ కృష్ణ ముకుంద మురారి అనే పాట వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ విష్ణు పృథ్వీ డిస్కస్ చేసుకుంటాడు. పృథ్వీకి ఒక డౌట్ వచ్చింది, ఏమని, నిఖిల్కు పృథ్వీకి మధ్యలో కొంత గ్యాప్ పెరుగుతున్నది. బికాజ్ నిఖిల్ ఏమని ఆలోచిస్తున్నాడు అంటే, పృథ్వీ ఏమని ఆలోచిస్తున్నాడు అంటే, నిఖిల్ ఇటు మాటలు అటు మాటలు ఇటు చెప్తున్నాడు,
ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ అంటే ఏ ఊటికి ఆ ఓటు ఏమంటారు కదా, ఏ ఎండకు ఆ గూడు కొడతాడు, అటువైపు వాళ్ళు మంచిది అంటున్నాడు, ఇటువైపు వీళ్ళు మంచిది అంటున్నాడు, ఇటు నుంచి అటు తీసుకుపోతున్నాడు, అటు నుంచి ఇటు తీసుకుపోతున్నాడు, అందరికి అన్ని చెప్పేస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంది, యష్మి పోయి సోనియా చెప్పిన విషయం చెప్పిండు. ఇట్లా చాలా విషయాల్లో మిస్అండర్స్టాండింగ్ మరి వాళ్ళు ఏం చూసి అన్నాడు, కొన్ని నైనికతో పోయి చెప్పిండు, ఇటు ఈమె చెప్పినవి పోయి నైనికకి చెప్తున్నాడు, అటు ఇటు చెప్తున్నాడు అని చెప్పేసి కొంత గ్యాప్ వచ్చినమాట వాస్తవం. పృథ్వీకి ఇలాగూ గ్యాప్ వచ్చింది, ఎందుకంటే సేవింగ్ కూడా చేయలేదు. సేవ్ చేసేటప్పుడు కూడా నైనికాలు సేవ్ చేసిండు కనుక ఎందుకు సేవ్ చేసినారు అని అడిగితే నేను రీజన్స్ చెప్పిండు, వాళ్ళు వీక్ అని చెప్పేసి అన్నది కనుక. అనగానే ఇక్కడ విష్ణు పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు విష్ణు వీళ్ళందరూ కలిసి మొత్తానికి వీళ్ళకు చెడగొట్టాలని చూస్తున్నారా అనే డౌట్ అయితే వస్తున్నది. ఎందుకంటే పృథ్వీకి సోనియాకు నిఖిల్కి ఉన్న మధ్యలో చెడగొడితే ఏమొస్తుంది, విష్ణుకి ఏమొస్తుంది మీరు అడగవచ్చు. విష్ణు ఫ్యాన్స్ నాకు అది కాదు విషయం. అంటే కొంత వీళ్ళకు తట్టుకోలేకపోతారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా వీళ్ళు తట్టుకోలేకపోతారు. ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్న సంగతిని తట్టుకోలేకపోతారు. మేబీ మంచిగా చెడుగా అంటే నిఖిల్ షాడోలో పడిపోయి నిఖిల్ ఆడట్లేదు సరిగ్గా, పృథ్వీ కూడా తన షాడోలో పడిపోయి ఆడట్లేదు, మంచిగా అయితే సంతోషమే. కానీ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వీళ్ళు 4 వేసుకుంటూ కూర్చున్నాం. విష్ణు స్పెషల్లీ కొన్ని వేసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు ఎందుకంటే పృథ్వీ కొన్ని చెప్తే వాడు మంచిగా చెప్తున్నాడు, నీ దగ్గర పోయి నీకు మంచి నువ్వే మంచి అని చెప్తాడు, నా దగ్గర పోయి నాకు మంచి చెప్తాడు అంటే నువ్వు అనుకునేది వేస్ట్. మళ్ళీ నైనికకు వేరేలా చెప్పిండు, నువ్వు చెప్పింది కాకుండా ఇంకోలాగా చెప్పిండు నైనికకు అని అక్కడ కొంత వేసే ప్రయత్నం చేసింది. ఈ డిస్కషన్ అయిపోయింది. తర్వాత విష్ణు పృథ్వీ మధ్యలో బెడ్ మీద రొమాంటిక్ సీన్, రొమాంటిక్ అంటే రొమాంటిక్ కాదు, ఏదో ఫన్ సీన్, రొమాన్స్ లాగా చేసుకుని గమ్మత్తుగా చేసారు, కాసేపు ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చూపించాడు బిగ్ బాస్ అని అయిపోయింది. అది స్టోరీస్. నెక్స్ట్ చీఫ్ గేమ్ స్టార్ట్. కొత్త చీఫ్ అంటే దీనికి క్లాన్ కు చీఫ్ ఉన్నాడు, వాళ్ళ క్లాన్ కు చీఫ్ లేడు, ఎవరికి కాంతారా చీఫ్ లేదు కనుక క్లాంతారా టీం కు చీఫ్ కావడానికి కొత్త గేమ్ స్టార్ట్ చేసిండు బిగ్ బాస్. అక్కడ హ్యామర్ పెట్టిండు, వీళ్ళు చీఫ్ అందరి మొత్తం ఒక నిఖిల్ బొమ్మ తప్ప అందరి బొమ్మలు అక్కడ లైన్ గా పెట్టేసి ఒక గేమ్ పెట్టిండు చీఫ్ గా. అది కూడా చాలా అంటే ఇంట్రెస్టింగ్ గేమ్. ఎవరు అయ్యేస్తారు అనేది లాస్ట్ దాకా కూడా తెలియని రేంజ్ లో, ఏంటంటే ప్రతిసారి ఏకాభిప్రాయం సాధన ఇట్లాంటివి కాకుండా ఇదే ఏకాభిప్రాయం ఎంత ఎంటర్టైనింగ్ గా చూపించవచ్చు. ఇది కూడా ఏకాభిప్రాయం కదా, అందరు కలిసేసి ఎవరు ఒకరు కొట్టుకుంటూ వస్తే అందరు ఫైనల్ గా ఒక్కరికే సపోర్ట్ ఇస్తేనే అది సాధ్యమవుతుంది. అట్లనే ఏకాభిప్రాయ సాధన అనే వర్డ్ ప్రతిసారి లాస్ట్ టైం బాగా ఏకాభిప్రాయం అంటే ఈ ఏకాభిప్రాయం ఏంటి, ఈ ఏందో చెప్తాడు బిగ్ బాస్ గుయ్యం అందరు ప్రజల్లో కూడా అట్లుండే కనుక ఈసారి ఏకాభిప్రాయ సాధన అనే పదాన్ని పక్కకు పెట్టిందేమో బిగ్ బాస్ టీము. ఆ ఏకాభిప్రాయం అంటలేడు, పోయి పొగ పెడతాడు కొట్టుకోమంటాడు కానీ ఏకాభిప్రాయం సాధన అని చెప్పేసి ఇక్కడ అంటలేడు. అది గమనించలేదు ఈసారి. నా 3 వారాలు ఇప్పటివరకు ఏకాభిప్రాయం అనే వర్డ్ ఇక్కడ వాడలే. సో దానికి తగ్గట్టుగా గేమ్స్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఏకాభిప్రాయం అనేది ఓటింగ్ ఇట్లాంటివి పెడుతున్నాడు, ఏకాభిప్రాయం మాత్రం పెడతాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఏకాభిప్రాయం ఈ ప్రతిదానికి ఏకాభిప్రాయం ఎక్కడ వస్తుంది, ఏకాభిప్రాయం భిన్నాభిప్రాయాలే ఉంటాయి, ఏకాభిప్రాయాలు ఉంటాయి కదా. ఇక్కడ 14 మంది 20 మంది ఏకాభిప్రాయం ఎందుకు వస్తుంది, ఏదో కావాలని దానికోసం టైం వేస్ట్ చేస్తుంది తప్పితే ఏమి ఉండకపోయేది ఏకాభిప్రాయంలో. సో ఇది మంచి వేనే అనిపిస్తున్నది, ఎందుకంటే ఈ గేమ్స్ పెట్టడు ఎంటర్టైనింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ గెలిచినోడికి కూడా నేను గెలుచుకున్నా అనే ఫీలింగ్ ఉంటుంది, నేను గేమ్ గెలుచుకున్నా అనే ఫీలింగ్ ఉంటుంది, వీళ్ళందరినీ కూడా తట్టుకొని వచ్చిన అనే ఫీలింగ్ కూడా గెలిచినోడికి చీఫ్ అయినోడికి కెప్టెన్ లేడు కనుక ఈ చీఫ్ కెప్టెన్ ఆల్మోస్ట్ సేమే, 2 టీంలు 2 కెప్టెన్ లాగా ఆల్మోస్ట్ సేమే. దీనికి ఇమ్యూనిటీ ఇస్తున్నాడు, దానికి ఇమ్యూనిటీ లేదు, ఇవన్నీ చెప్పింది కానీ సేమ్ ఇస్తున్నాడు. మళ్ళా ఆ కెప్టెన్ కి ఏదైతే ఫెసిలిటీ ఇచ్చేదో ఆ ఫెసిలిటీ చీఫ్ కి ఇస్తున్నాడు. ఇక్కడ 2 చీఫ్లు ఉంటే ఒకరికి ఇస్తున్నాడు, మొత్తానికి అయితే ఒకరికైతే ఇమ్యూనిటీ ఉన్నది. దెర్ ఇస్ నో ఇమ్యూనిటీ, కెప్టెన్సీ లేదంటే ఇమ్యూనిటీ లేదని చెప్పిండు కదా. సో దెర్ ఇస్ నో ఇమ్యూనిటీ అనే పదానికి అర్థం లేదు. ప్రతిసారి 3 వారాల నుంచి నిఖిల్కి ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ వస్తూనే ఉంది, చీఫ్ ఉన్నోడికి ఇమ్యూనిటీ వస్తూనే ఉంది. కాబట్టి అది ఫస్ట్ లో చెప్పిండు, అది ఫాలో అవుతలేరని అనిపించింది నాకు. నో ఇమ్యూనిటీ అనేది, నో రేషన్ అంటే సరే, రేషన్ అంటే వాళ్ళు గేమ్ పెడుతున్నా గెలుచుకుంటున్నారు వీళ్ళు, ఏది ఫ్రీగా రాదు అని చెప్పడం దాని ఉద్దేశం. ఫుడ్ కూడా కష్టపడితేనే ఫుడ్ వస్తుంది, బయట అయినా కష్టపడితేనే ఫుడ్ వస్తుంది అని కొంత చేయడానికి కోసం బిగ్ బాస్ టీమ్ చేస్తుంటది. సో దట్ ఈస్ ఓకే. ఇక గేమ్ స్టార్ట్ అయినాక దానిలో మళ్ళీ ఒక గెలుపులు పెడతాడు కదా, అంత ఈజీగా పెట్టాడు కదా బిగ్ బాస్. ఇది కూడా గేమ్ స్టార్ట్ అయింది. దానిలో రూల్ ఏం చెప్పిండంటే అక్కడ సుత్తె పెట్టిండు, ఆ సుత్తె ఫస్ట్ నిఖిల్ యాజ్ ఎ చీఫ్ గా ఒక సుత్తె పట్టుకొని ఒకరిని తొలగించాలి ఫస్ట్.
ఒకరిని తొలగించే బాధ్యత చీఫ్ది. దీని తర్వాత ఎవరైతే తొలగించబడ్డారో వాళ్ళు కూడా ఈయనకు జాయిన్ అవుతారు. నెక్స్ట్ బజర్ మోగినప్పుడు ఎవరు సుత్తి పట్టుకుంటే వాళ్ళు కొట్టాలా, కొట్టిన వాళ్ళు కొట్టద్దు, వాళ్ళు తీసుకుపోయి ఇంకోళ్ళకి ఇవ్వాలి. వీళ్ళ ఫేవరెట్ ఎవరైతే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు పోయి ఇంకోళ్ళ తలకైతే పలకొట్టాలి. సో వాళ్ళని పక్కన లాస్ట్ మిగిలిన వాళ్ళు చీఫ్ అవుతారు. ఈ గేమ్ స్టార్ట్ అయింది. ఈ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత నిఖిల్ ఫస్ట్ నిఖిల్కి ఛాన్స్ ఇచ్చారు కదా. నిఖిల్ ఏం చేసాడు, ఆదిత్య ఉంది వాళ్ళ కొట్టేసాడు. ఎందుకు వాళ్ళ కొట్టిన రీజన్ ఏమి ఇచ్చాడంటే, మొన్న దోశ గేమ్లా ఈయన ఆదిత్య గారు అక్కడే ఉన్నారు, కానీ ఏ సైడ్ తీసుకోలేదు. నువ్వు అక్కడ పెద్ద మనిషి, నువ్వు అక్కడ ఉండి కనీసం చూసి న్యాయం అంటే విచారణ చేసి న్యాయం చేసేది ఉండే. నువ్వు అక్కడ ఒక చిన్న దోశ గేమ్ న్యాయం చేయకపోతే నువ్వు చీఫ్ అయితే ఎట్లా చేస్తావు? నాకు ఆ కేపబిలిటీ అట్లాంటి జరిగినప్పుడు మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే, అట్లాంటి వన్ సైడ్ ఏదో ఒక సైడ్ తీసుకోనో లేకుంటే పెద్ద మనిషితనం చేస్తే ఈయనకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి మాకు అర్థమవుతుంది. ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాం. మేమంటే నేను కాదు, అందరూ. అక్కడ మీరు ఇనిషియేటివ్ తీసుకోలేదు అని చెప్పేసి రీజన్ ఇచ్చిండు. మంచి రీజనే. అంటే అక్కడ ఆ దోష పర్టికులర్ అని కాదు, కానీ చాలా విషయాల్లో కూడా ఇనిషియేటివ్ తీసుకొని చేయడం నాయకత్వ లక్షణం మీకు లేదని నాకు అనిపిస్తుంది, కనుక మీద వాళ్ళ కొడతానని మంచి రీజన్ ఇచ్చాడు. వాళ్ళ కొట్టేసాడు. ఆదిత్యం అంటే నేను అక్కడ గొడవలో చేయకపోవచ్చు, బట్ తర్వాత ఫుడ్ పెట్టింది నేనే, ప్రేరణను పోయి సారీ చెప్పమన్నది నేనే, అవన్నీ చేసింది నేనే మళ్ళా. కాబట్టి నువ్వు అన్నదానికి నేను పర్ఫెక్ట్గా నాకు రాదు అక్కడ అని చెప్పేసి డిఫెండ్ చేసుకున్నా. మొత్తానికి డిఫెండ్ చేసినా అక్కడ ఏం లేదు, కొట్టాలనుకున్నప్పుడు కొడతారు అంతే. అదే అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బజార్కు స్టార్ట్ అయ్యే ముందు సెకండ్ వచ్చేసి టమాటా సుత్తే ఉన్నదో ఆదిత్య గారు అందుకున్నారు. సర్ప్రైజింగ్లీ చాలా యాక్టివ్, చాలా సేపు కింద కూర్చొని ఎగ్జైటెడ్ గా, ఎవరు ఆడతలేరు అంటాడు కదా, ఎగ్జైట్మెంట్ చూపించాలని ఇట్లా కింద కూర్చొని రెడీగా ఉండి అలర్ట్గా ఉండి మొత్తానికి దొరకబట్టిండు సుత్తే. ఈసారి దొరకబట్టి విచిత్రం ఏంటంటే, ఈయన సుత్తే దొరకబట్టి ఇంకెవరికి ఇస్తాడు అనుకుంటే తీసుకొని పృథ్వీకి ఇచ్చాడు. ఎందుకు ఈ మాట విచిత్రం అంటున్నా అంటే, నిన్ననే ఒక రోజు ముందంటే పృథ్వీని యువర్ నాట్ కేబుల్ నీకు పైరు ఎక్కువ ఉందని చెప్పేసి నామినేట్ చేసినాడు. ఇలా చీఫ్ నామినేట్, ఇప్పుడు ఇంట్లో అర్హత లేదు వెళ్ళిపోమని చెప్పేసి చెప్పినావు నామినేట్ చేసి, ఇక్కడ ఏం చేసినావు మళ్ళా సుత్తే తీసుకపోయి పృథ్వీకి ఇచ్చినావు. దాని అర్థం ఏంది? నిన్నటికి ఇలాంటికి చాలా ఇంప్రూవ్మెంట్. ఒక్కరోజు ఏమి ఇంప్రూవ్మెంట్ కనబడదు, 1 డేలో ఇంప్రూవ్మెంట్ కనబడదు పృథ్వీలో. మార్చుకుంటున్నాడేమో, కానీ ఒక్కటే రోజులో నువ్వు నామినేషన్ స్థాయి నుంచి చీఫ్ స్థాయికి తీసుకొస్తున్నావు అంటే నిన్న ఇచ్చిన నామినేషన్ రీజన్ నీకు స్ట్రాంగ్ లేదు మీకు అని అర్థం. మాకట్లా అట్లే అర్థమవుతుంది ఆదిత్య గారు, ఇది మాకు అట్లే అర్థమవుతుంది, వేరే రకంగా అర్థం కాదు గురుగారు. సో మళ్ళీ నెక్స్ట్ మూడోసారి కూడా మళ్ళీ నిఖిలే దొరికింది. నిఖిల్ తీసుకొని సీతకి ఇచ్చాడు. సీతకి ఇస్తే సారీ పృథ్వీకి ఇచ్చిన తర్వాత ఏమైంది, పృథ్వీ పగల కొట్టాలి కదా, తీసుకొచ్చాడు సింపుల్గా మణికంఠ తీసుకొచ్చి ఆడబెట్టాడు. ఇక మణికంఠ ఫస్ట్ ఎవ్వరు మణికంఠను చీఫ్ కావాలని ఎవ్వరు అనుకోరు, హౌస్లో ఎవ్వరు అనుకోరు. కనీసం బ్యాట్ అది అందుకోవడానికి కూడా మణికంఠను పోనీయలే. తర్వాత తీసుకొచ్చి కొట్టంగా మణికంఠ ముఖం చూస్తే నాకు పాట అయితే అది వచ్చింది. పాపం 2 వారాల నుంచి 3 వారాల నుంచి నేను చీఫ్ కావాలనగానే అది కొట్టంగానే అట్లా పెట్టాడు. అంత భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ఆశాని రాసేనా మిగిలేది చింతేనా. ఈ పాట నాకు యాదకొచ్చింది మణికంఠ చూడగానే. అయిపోయింది. మణికంఠ ఆశల మీద మీదికెళ్ళి నీళ్లు పోసాయి. గమ్మత్ ఉంటుంది మణికంఠది. వచ్చేసి మళ్ళీ ఏం చేసి మళ్ళీ బ్యాటిల్ కోసం ఉంచుకుంటే నిఖిల్ కొట్టేశాడు. నిఖిల్ చాలా యాక్టివ్గా కొట్టిన విషయాల్లో ప్రతిసారి ఆల్మోస్ట్ నిఖిల్కి దొరికింది సుత్తి, టమాటా సుత్తి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నిఖిల్ వచ్చేసి నెక్స్ట్ సీతకి ఇచ్చింది. మళ్ళీ నిఖిల్ ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ మన వాళ్ళకి ఇచ్చేస్తే, మన క్లాన్ వాళ్ళకి ఇచ్చేస్తే నెక్స్ట్ వాళ్ళ క్లాన్ వాళ్ళు అయిపోతారు అందరూ. సో వీళ్ళు మన వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళని కొట్టేస్తే నెక్స్ట్ మన క్లాన్ వాళ్ళు అవుతారు. ఎడి చేసి మన క్లాన్ వాళ్ళే మళ్ళీ మనకు అదవుతారు అన్న ఉద్దేశంతో నిఖిల్ ప్లాన్. సో ఆ ప్లాన్ ప్రకారం నిఖిల్ సీతకి ఇచ్చేసాడు. సీత ఏం చేసింది, సీత యశ్వి వాళ్ళు కొట్టేసింది. బికాజ్ నువ్వు ఆల్రెడీ నీకు చూసేసినాము, నువ్వు ఆల్రెడీ చేసేసినావు, చీఫ్గా చేసినావు, కనుక కొత్త వాళ్ళని చూడాలనుకుంటున్నావు అని చెప్పేసి యశ్విని కట్ చేసేసింది సీత. ఓకే. అండ్
దీని తర్వాత చిన్న మధ్యలో డిస్కషన్ స్టార్ట్ అయింది. సీత ఏమన్నది, ఆదిత్య మళ్ళీ నవ్వుకుంటా ఆదిత్య గారికి ఇచ్చి మళ్ళీ ఆదిత్య గారు కనుక కొడితే నెక్స్ట్ సోనియాకి ఇస్తారేమో, ఎందుకంటే నిన్న నామినేషన్ చేసినా అంటే మంచి పాయింట్ సీత ఏ పాయింట్ వేసినా కూడా పర్ఫెక్ట్ షాట్ కొడుతుంది. అది కామిక్ గా కొట్టినా సర్కాస్టిక్ గా కొట్టినా కొట్టేస్తుంది, డైరెక్ట్ ఆన్ డాట్ కొట్టేస్తుంది అనమాట. ఆదిత్య గారు అంటే ఆ ఉద్దేశం నేను ఇందాక చెప్పినట్టు నిన్న నామినేషన్ వేసిన పృథ్వీకి ఇచ్చేయండు కదా, మళ్ళీ ఇప్పుడు సోనియాకి ఇచ్చేస్తాడేమో, వాళ్ళ పెద్ద ఆశ్చర్యపోని అవసరం లేదని ఒక ఫన్ ఇచ్చిరేసింది, మంచిగా తాగింది అది. ఓకే, దాని తర్వాత మళ్ళీ నిఖిల్గా దొరికింది, సుత్తి మళ్ళా నిఖిల్గా దొరికింది. నిఖిల్ మళ్ళా సోనియాకి ఇచ్చేసాడు ఈసారి, ఎందుకంటే లైన్ గా 1 by 1 ఇచ్చేస్తున్నాడు. సీతకి ఇచ్చేసిండు, ఫస్ట్ పృథ్వీకి ఇచ్చిండు, తర్వాత సీతకి ఇచ్చిండు, తర్వాత సోనియాకి ఇచ్చేసిండు. సోనియా ఎవరిది కొడుతుంది? ఆబ్వియస్లీ నిన్నటి డిస్కషన్ తర్వాత నబీల్దే కొడుతుంది, ఇంట్లో ఎవ్వరికేం డౌట్ లేదు. నబీల్ది కొట్టేసింది. నబీల్ది కొట్టినప్పుడు కరెక్ట్ రీజన్ ఇచ్చేది సోనియా, నువ్వు ఎవరితో మింగిల్ అయితే లేవు, ఎవరితో కలుస్తలేవు, ఎవరితో నువ్వు అంటే ఏమంటారు ఓపెన్ అప్ అవుతలేదు వాడు ఓపెన్ అప్ అవుతలేదు. ఇంకా అందరితో ఓపెన్ అప్ కావాలంటే నేను ఎవరితో ఓపెన్ అప్ కాకుండా నేను అందరితో ఓపెన్ అప్ అయినా, మొత్తం అంతా ఓపెన్ అప్ అయినా, నీ ఒక్కదాంతో కాలేదు కావచ్చు అని చెప్పేసి నబీల్ డిఫెండెడ్ వెళ్ళి నిన్నటి నుంచి నబీల్ అల్లాడిస్తాడు, మామూలుగా ఆడిస్తలేడు. సోనియాని అయితే బ్లాక్ చేసుకుంటూ వస్తున్నాడు, అందరిని నోరు మూయించే సోనియాను మూయించుకుంటూ వస్తున్నాడు నబీల్. ఇక్కడ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు, సోనియాను గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు నబీల్. సో అట్లా కొట్టేసాడు, మళ్ళీ అదే రీజన్ ఇచ్చాడు. తర్వాత కొట్టిన తర్వాత ఒక్కొక్కరిని నిలిచాడు, ప్రతి ఒక్కరిని నేను నీతో ఓపెన్ పైన, నేను నీతో ఓపెన్ పైన, నేను నీతో ఓపెన్ పైన అంటే ఏంటంటే ఆమె ఇచ్చిన కౌంటర్ తప్పు అని అక్కడ దగ్గర నిరూపించాలనుకున్నాడు. అందరంటే అందరు ఓపెన్ పైన ఉన్నాడు. సో నీ ఒక్కదాంతోనే కాలేదు, దాని అర్థం నేను హౌస్ మొత్తంతో అయినట్టు కానట్టు కాదు. సో అందరితో ఓపెన్ పైన అని అక్కడ ప్రూవ్ చేసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా రెడీ ఉన్నాడు అన్నట్టుగా. మళ్ళా వచ్చిందంటే మాత్రం గట్టి కొట్టాలి అని, కానీ మళ్ళా నిఖిల్కే దొరికింది, నిఖిల్కే దొరికింది. చాలా యాక్టివ్ ఉన్నాడు నిఖిల్, అంటే ప్రతి గేమ్ లో కూడా యాక్టివ్ ఉంటా వస్తున్నాడు, ఇంట్లో ఇంకా యాక్టివ్ ఉన్నాడు. సో వచ్చిన తర్వాత నైనికాకి ఇచ్చాడు. నైనిక ఏం చేసింది, విష్ణుది కొట్టేసింది. విష్ణు ఎందుకు కొట్టేసింది అంటే 2 రీజన్స్ ఉన్నాయి. అంతకుముందు సీత లైవ్ వచ్చినప్పుడు సీత, నైనిక, విష్ణు ఈ ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు విష్ణుకు సీత ఏమన్నది నేను నీకు ఇవ్వాలని అడిగింది. విష్ణు ఏం చెప్పింది, నాకు వద్దు, నైనిక కానీ నబీల్ కానీ ఇంకెవరికైనా ఇచ్చి నాకు ఇవ్వద్దని క్లియర్గా చెప్పింది. అడిగింది సీత, క్లియర్గా అడిగింది. కాబట్టి నాట్ ఎంతూజియాస్టిక్, నువ్వు ఎంతూజియాస్టిక్ లేవు అంటే నువ్వు చీఫ్ కావడానికి ఎంతూజియాస్టిక్ లేవు కనుక నేను నీకు ఇవ్వలేదు అని నైనిక రీజన్ ఇచ్చింది. నైనిక కూడా సూపర్ రీజనింగ్ ఇస్తుంది, ఇచ్చినా కూడా మంచిగా ఇస్తుంది. నిన్న నామినేషన్ లో కూడా మంచిగా డిఫెండ్ చేసుకున్నది. ప్రేరణ నామినేషన్ చేసిన దాన్ని ప్యూర్గా 100% డిఫెండ్ చేసింది. కొన్ని ఎంత స్ట్రాంగ్ గా చెప్పాల్సిందో అంత స్ట్రాంగ్ గా డైలాగ్ చెప్పింది. నేనైతే కొడతా అన్న డైలాగ్ నిన్న కూడా చెప్పింది. నైనిక స్ట్రాంగ్ ఇస్తుంది. ఇక్కడ అట్లా చెప్పింది, చెప్పంగానే సో లోపల విష్ణు ఫీల్ అయింది. మళ్ళీ ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా, అక్కడ వాళ్ళందరూ ఉన్నారు కదా, నాది ఎందుకు కొట్టినామని ఫీల్ అయింది. ఫీల్ అయితే ఇక్కడ నైనిక ఇచ్చిన రీజన్ ఏంటంటే సోనియా వెళ్ళిపోవాలి మన క్లాన్లకు వెళ్ళి, నీకేస్తేనే లాస్ట్ సోనియా ఉంటే సోనియాని కెప్టెన్సీ చేస్తే అంటే ఇప్పుడు మన దాంట్లో ఎవరైనా కాకపోయినా సోనియా చీఫ్ అయితే సోనియా అక్కడ వెళ్ళిపోతుంది, నాకు అక్కడికి సంతోషం కదా అంటే ఎటు చేసి సోనియాతో వీళ్ళు ఉండదలుచుకోవాలా, సోనియా ఎక్కడ ఉంటే వీళ్ళు ఉండదలుచుకోవాలా. బికాస్ రీజన్ సోనియా నిఖిల్ వచ్చేసి మొత్తం సోనియా మాట వింటున్నాడు కాబట్టి గేమ్ ఎఫెక్ట్ పడుతున్నది, మమ్మల్ని ఏది అడుగుతలే, మమ్మల్ని ఏది సంప్రదిస్తాడు, టోటల్ సోనియానే చేస్తున్నాడు కనుక సోనియాను నిఖిల్ దూరం చేస్తే బాగుంటది అని వీళ్ళందరూ ఉద్దేశం. అక్కడ అట్లే చెప్పింది. ఇంత చెప్పిన నైనిక లాస్ట్ మళ్ళీ సోనియానే అవసరమైంది. చెప్తా ముందర పెట్టుకు మనం చెప్పుకుందాం, నైనికకు సోనియా ఎక్కడ అవసరం పడ్డదని చెప్పుకున్నాం. మళ్ళీ తర్వాత ఇది అయిన తర్వాత పృథ్వీకి అర్థం కాదు, విష్ణు మన క్లాన్ కదా, ఎందుకు కొట్టింది అని అర్థం కాల. సోనియా రెంటేసుకొని వచ్చి అడిగాడు. అంటే సోనియా రెంటేసుకొని రాకుండా అడిగితే కనుక వీళ్ళు చెప్పేటోళ్ళు మాకు సోనియా ఇష్టం లేదు కనుక సోనియా అటు పోవాలని చెప్పేసి మేము కొట్టుకున్నాం అని చెప్పేటోళ్ళు. అయితే సోనియా ఏం చేసింది, విన్నది. విష్ణు నేను ఐఎమ్ హ్యాపీ విత్ ద డిసిజన్ అని చెప్పేసి విష్ణు చెప్పేటప్పుడు విన్నది, ఆమెకు హ్యాపీ అని అంటే పృథ్వీకి అర్థం కాలే పాపం. పృథ్వీకి ఇంత లోపల కుటీలతో ఇవన్నీ పెట్టుకున్నారు, ఇంత ప్లాన్ చేస్తున్నారు సోనియాను పంపించడానికని పృథ్వీకి అర్థం కాలేదు.
పృథ్వీ వచ్చేసి ఎందుకు ఇట్లా చేసినావు అన్నట్టుగా మాట్లాడాడు. సో ఆమె డిస్కస్ చేసింది, ఎవరు నైనిక. తాను ఏమో ఊహించిందంటే విష్ణు దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది, నాకు విష్ణు చెప్తుంది, నేను మాట్లాడినా కూడా మధ్యలో విష్ణు కట్ చేస్తుంది అనుకున్నది. వీళ్ళిద్దరు డిస్కషన్ అయింది. డిస్కషన్ అయిన తర్వాత సో పృథ్వీ వెళ్ళిపోయాడు, ఫీల్ అయిపోయిన తర్వాత అప్పుడు నైనిక మన విష్ణుతో అన్నది, నువ్వు నన్ను ఆపొచ్చు కదా, నేను ఎందుకు చేసిన నీకు తెలుసు కదా, నీకు తెలుసు, సీతకు తెలుసు, మీరు ఇద్దరు మాట్లాడలేదు అంటే సీత తప్పించుకున్నది. నేను డిస్కషన్ వినలేదు కానీ మాట్లాడలేదు అని తప్పించుకున్నది. ఎందుకంటే సీతకు సోనియా ఇష్టం లేదు, బికాస్ సీత వాంట్ టు బికమ్ చీఫ్ కనుక డిస్కషన్లకు రాలే. సోనియా చీఫ్ అయితే సీతకి ఏమొస్తుంది, ఏం రాదు. వీళ్ళిద్దరు వెళ్ళగొట్టాలనుకుంటారు. సీత నేనే చీఫ్ కావాలనుకుంటుంది, అక్కడ ఏం చేసినా చీఫ్ కావాలనుకుంటారు. సీత చీఫ్ గా అర్హురాలు కూడా కనుక షీ డిజర్వ్స్ టు బి ఏ చీఫ్, కాబట్టి తనది కూడా ఏం తప్పలేదు. అక్కడ డిస్కషన్ అయిపోయింది. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత వీళ్ళిద్దరు అనుకున్న తర్వాత విష్ణు ఏమన్నారంటే, నేను ఆయనకు సపోర్ట్ ఇచ్చినట్టు ఫీల్ అయితే, నిన్ను కట్ చేసినట్టు ఫీల్ అయితే, నువ్వెక్కడ ఫీల్ అయితే నేను మూసుకొని కూర్చున్నా అని చెప్పేసి అనేది రీజన్ తెలుసుకున్నా. బట్ నేను ఇంకా ఫీల్ అయింది. ఫీల్ అయిన తర్వాత మళ్ళీ పృథ్వీ వచ్చి సారీ చెప్పుకున్నారు. బట్ పృథ్వీ వచ్చేసి ఏం చెప్పిండు, వచ్చి సారీ నేను కూడా సారీ నేను అన్నందుకు, కానీ నా చేతికి గనక సుత్తి వస్తే నీదే వాళ్ళకి కొడతాను క్లియర్గా చెప్పిండు. చెప్పిండు. అక్కడికి డిస్కషన్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏం చేసారు, మన నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ గేమ్ లో వచ్చేసి మళ్ళీ నిఖిల్గా దొరికింది. నిఖిల్ అంటే నిఖిల్ విష్ణు ఇద్దరు కలిపి దొరికింది. ఇద్దరు కలిపి ఒకటేసారి పట్టుకున్నారు. నేను పట్టుకున్నాను, విష్ణు క్లెయిమ్ చేసుకున్నాను, నేను పట్టుకున్నాను, కానీ ఇద్దరు పట్టుకున్నారు. అక్కడ నిఖిల్కు ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ రాలేదు. అందరు వచ్చి విష్ణుకే సపోర్ట్ చేసిండ్రు. బికాస్ అది ఎందుకు చేసిరు విష్ణుకు సపోర్ట్ అంటే, విష్ణు ప్రేరణ కొడుతుంది అనుకున్నాం. అక్కడ యష్మి కూడా ఇష్టం లేదు, ప్రేరణాడు కొట్టేస్తుంది, సీత కావాలని అందరికి ఉండే. సో అట్లా అనుకున్నారు. ఈవెన్ అంటే చెప్తే నిఖిల్ కూడా ఇస్తున్నాం, సేమ్ క్లాన్ కనుక చెప్పలేదు. వీళ్ళ దాంట్లో కొట్టాలనుకున్నది ఉద్దేశం. వాళ్ళ క్లాన్ లో దొరికినప్పుడు ఎందుకు గుంజాలి అని చెప్పేసి విష్ణు మన నిఖిల్ ఉద్దేశం. ఆమె గుంజింది, ఆమెకు వేరే ఉన్నది, ప్రేరణకి ఇవ్వాలన్నది. సో అట్లా ఇది జరిగినాక తర్వాత ఏం చేసింది, విష్ణుకు లాస్ట్ సపోర్ట్ ఇచ్చాక విష్ణు తీసుకుపోయి ప్రేరణకి ఇచ్చింది. ప్రేరణ ఎవరికి కొట్టింది, న్యాచురల్ గా ప్రేరణ పోయి సోనియా అది కొట్టేసింది. ఎందుకంటే ఇక సోనియా ఫిక్స్ అయిపోయినది ప్రేరణ. అంతకుముందు డిస్కషన్ లో కూడా సోనియా ఫిక్స్ అయిపోయినది ప్రేరణ. వాళ్ళందరూ అడిగితే కూడా ఎవరిని అడిగినా కూడా మీరు ఎవరికి వచ్చినా కూడా సోనియా కొట్టాలంటే సోనియా కొడతాని ఫిక్స్ అయిపోయినది. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సోనియా కొట్టేసి సోనియా వచ్చిన తర్వాత మనీకి వచ్చింది. మనీకి వస్తే మనీ తీసుకుపోయి నైనికాకి ఇచ్చాడు. నైనిక ఏం చేసింది, వాళ్ళ క్లాన్ లో కొట్టొచ్చు కదా ప్రేరణ, కొట్టకుండా పృథ్వీని కొట్టింది. ఎందుకంటే ఇందాక అన్నాడు కదా, నాకు వస్తే నీదే కొడతా అన్నాడు కదా పృథ్వీ. అందుకోసం అదొక రీజన్. వీళ్ళందరూ ముందుగా అనుకున్నారు, ఈసారి ఫిమేల్ కావాలా చీఫ్, మేల్ చీఫ్ కాకుండా ఫిమేల్ చీఫ్ కావాలా అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే వీళ్ళు కూడా అయిన తర్వాత ముందు కావాలని అనుకున్నారని చెప్పేసి మొత్తానికి పృథ్వీని కొట్టేసింది. తర్వాత నైనికాకి గట్టిగా స్ట్రోక్ తగ్గింది. పృథ్వీని కొట్టిన తర్వాత ఫిమేల్ చీఫ్ కావాలని కొట్టేసింది, బయటకు వచ్చేసింది. నెక్స్ట్ పృథ్వీకి దొరికింది. ఈసారి పృథ్వీకి దొరికింది ఏది, సుత్తి. పృథ్వీ దొరికితే పృథ్వీ ఏం చేసిండు, తీసుకొని నైనికాలు కొట్టేసిండు. పృథ్వీ ఏం చేసి పృథ్వీకి వస్తే సీతకి ఇచ్చేసిండు, తీసుకొని సీతకి ఇచ్చాడు. ఇక్కడ జరిగింది ఇంట్రెస్టింగ్ ఏంటంటే సీతకి ఇచ్చాడు. సీత నైనికను కొట్టేసింది. వీళ్ళిద్దరు ఒకటే క్లాన్ కదా, ప్రేరణను కొట్టకుండా నైనికను కొట్టింది. ఎందుకు కొట్టిందంటే నైనిక ఆల్రెడీ చీఫ్ అయింది కనుక బ్యాటిల్ మంచిగా ఉండాలని. ఇంకోటి ఏమనుకున్నారంటే, అంతకుముందు వాళ్ళకి మాట ఇచ్చింది, లాస్ట్ ప్రేరణకు మాట ఏమి ఇచ్చిందంటే, నేను లాస్ట్ దాకా మన ఇద్దరం ఉండేలాగా నేను సపోర్ట్ చేస్తా, చివరికి మన ఇద్దరం ఉంటే మాత్రం నిన్ను కొట్టేస్తా. ఇవన్నీ లైవ్ లో నడిచి చివరికి మన ఇద్దరం ఉంటే నిన్ను కొట్టేస్తా, కానీ చివరి దాకా మాత్రం ఇద్దరిని కొట్టేస్తా అని మాట ఇచ్చింది. మాట తప్పదు. ఎందుకంటే ఒకవేళ మాట తప్పితే తను అక్కడ చీఫ్ అవుతుంది. నెక్స్ట్ సీత చీఫ్ అవుతుంది. చీఫ్ అయిన తర్వాత నువ్వు మాట తప్పినావని చీఫ్ అయిపోతుంది. ఆ చీఫ్ కాకుండా నైనికాను సేఫ్ సైడ్ గా కొట్టేసింది ప్రేరణకి. ఎందుకంటే తర్వాత ఎవరికి వచ్చినా కూడా సీతకే ఇస్తారు ఆబ్వియస్లీ.
అని ఆమె ఉద్దేశం. ఎందుకంటే సీత సీల్ అని చెప్పేసి ఇస్తారని కొంత స్వార్థం చూసుకుని కొట్టేసింది. కొట్టిన తర్వాత నైనిక ఫీల్ అయింది. ప్రతిసారి అదే రీజన్ చెప్తున్నారు. నేనైతే నాగార్జున గారు కూడా చెప్పారు కదా, నేను ఒకసారి అయితే మళ్ళీ కావద్దా, రూల్ ఏమన్నా ఉందా, ఇట్లా నువ్వు 4th వీక్ 6th వీక్ వరకు అంటే నేను జీవితం మళ్ళా కావద్దా ఆమె ఫీల్ అయిపోయింది. ఫీల్ అయిపోతే సీత వచ్చి చెప్పినా కూడా కన్విన్స్ కాలే. నేనైతే నిన్ను కొట్టేదాన్ని కదా, నేనైతే ప్రేరణ కొట్టేది అని అన్నారు. అన్న తర్వాత ఇద్దరు మిగిలిపోయారు. ఇంకా లాస్ట్ ఇద్దరు ఎవరు మిగిలిండ్రు, మన సీత తను ప్రేరణ మిగిలిపోయారు. బిగ్ బాస్ జోరు ట్విస్ట్. ఎందుకంటే ఈసారి సీతను చేయాలనుకున్నాడో మరి ఎందుకు అనుకున్నాడో హైలైట్ ట్విస్ట్ ఇచ్చాడు. నైనిక చివరి వరకు నువ్వు పోరాడి లాస్ట్ వరకు ఉన్నావు అంటే ఇంతమంది సపోర్ట్, మిగతా 7 సపోర్ట్ నీకు ఉన్నది, 7-8 మంది సపోర్ట్ నీకు వచ్చింది, నువ్వు ఉన్నావు కనుక నీకు సూపర్ పవర్ ఇస్తున్నా, కనుక నువ్వెవరిదానా కొట్టి ఎవరికైనా ఇచ్చేసే బ్యాటిల్, దానికోసం బజర్ రాదు, నువ్వెవరికైనా ఇచ్చేసే అని నైనిక చెప్పాడు. నైనిక చెప్తే అందరు జనాలు ఏమనుకుంటారు, నైనిక అప్పుడే ఫీల్ అయింది కదా సీత మీద, కానీ సీత మీద ఫీల్ అయి ప్రేరణకి ఇచ్చేస్తుంది, మళ్ళీ ప్రేరణ అయిపోతుంది అని అనుకున్నాను. కానీ అక్కడ నైనిక చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించింది. పబ్లిక్ సపోర్ట్ రావాలంటే నన్ను కొట్టింది కదా, నేను కొట్టొద్దు, నా క్లియర్ మెంబర్స్ అన్యాయం నేను చేయొద్దు అని సహకారం తీసుకుపోయి సీత చేతిలో పెట్టేసింది. ప్రేరణ ఏదో కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది కానీ సీత చేతిలో పెట్టింది. సీత చేతిలో పెడితే ఆబ్వియస్లీ సీత పోయి ప్రేరణ కొట్టేస్తే సీత బికమ్ చీఫ్. ఓకే, సీత చీఫ్ అయిపోయింది. సీత చీఫ్ అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది. సీత చీఫ్ సెలెక్ట్ అయిపోయింది, డిస్పోజ్ అయిపోయింది అందరు. ఇంట్రెస్టింగ్ ఏమైంది ఇక్కడ, నిఖిల్ వచ్చేసి విష్ణుకి అడిగిండు, నువ్వు ప్రేరణకి ఎందుకు ఇచ్చినావు, సీతకి ఇవ్వాలి కదా, నువ్వెందుకు ప్రేరణకి ఇచ్చినావు, మన వాళ్ళందరూ అనుకున్నాక సీతకి ఇవ్వాలి ప్రేరణకి ఎందుకు ఇచ్చినావు అని ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ చేశాడు. అంటే ఏదో చెప్పేసింది ఆమె, అంటే నార్మల్గా ఇచ్చేసిన ప్రేరణ కూడా మంచిగా ఆడుతుంది కదా ఏదో చెప్పింది. చెప్పిన తర్వాత సోనియా కూడా అక్కడ కొంచెం అంటే మన క్లాన్లకు సపోర్ట్ ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడి మేము అందరం మాట్లాడుకున్నాం, మన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం, ఇవ్వలేదా అని డిస్కషన్ అయింది. తర్వాత సోనియా నైనికాను కన్సోల్ చేసింది. మళ్ళీ ఇక్కడ నైనికేమో సోనియాకు ఆ క్లాన్లో కూడా ఇక్కడ ఉండొద్దనే ఫీల్ అయింది. ముందుగా తన దాకా వస్తే కానీ తెలియదు, తనకు దెబ్బ తాకింది కదా, తనను తీసేసారు కదా, తీసేసినాక ఎవరు కావాలా, ఎవరు కన్సోల్ చేయాలా. అప్పుడు మళ్ళీ సోనియా దగ్గరకు వచ్చేసి బుగ్గముద్దు పెట్టింది. మళ్ళీ సోనియా మళ్ళీ మంచిగానే కన్సోల్ చేసింది. అట్లా కాదురా, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయినా అక్కడ మంచిగా రీజన్ ఇచ్చింది. వేరేదో ఎక్కిద్దామని సోనియా చూడాల. ఒక్క మంచి ఎక్కడ చేస్తే అక్కడ మంచి చెప్పుకుంటాం, చెడు చేసిన దగ్గర 100% చెడే చెప్తా. ఎందుకంటే సోనియా హేటర్స్ విపరీతంగా ఉంటాం. నేను కూడా సోనియాని ఒక రకంగా హేట్ చేస్తాను. బికాస్ కొన్ని విషయాలు సోనియాది ఎవరికి కూడా డైజెస్ట్ కావు, నాకు కాదు ఎవరికి డైజెస్ట్ కావు. కానీ మంచి చేసినప్పుడు మంచిగా చెప్పుకోవాలి, అట్లా 1 సైడెడ్ గా ఎప్పుడు పోవద్దని నా ఉద్దేశం. ఎవరు తిట్టుకున్నా పర్లేదు, కానీ మంచి చేసినప్పుడు మంచిగా చెప్తా, చెడు చేసినప్పుడు చెడు చెప్తా. విష్ణు చాలా మంచిగా ఆడుతుంది, ఎక్స్ట్రాడినరీగా ఆడుతుంది. ఆడుతుంటే ఆ బబ్లీగా ఎక్కడేం లేకుండా ఆడుతున్నది. కానీ ఒక్కోసారి విష్ణు కూడా నోరు జారుతుంది. విష్ణు ప్రియ గురించి కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో అక్కడ ఎవరు మనకు మంచి కాదు, ఎవరు నాకు చెడు కాదు. సో అందరూ నాకు దోచింది నేను చెప్తా. మీకు నేను చేసి తప్పనిపిస్తే యూ కెన్ కామెంట్, డెఫినెట్లీ యూ కెన్ టెల్ ఇట్ ఇన్ కామెంట్స్. ఓకే, దాని తర్వాత ఇక సీత ఒక స్టేట్మెంట్ ఇచ్చి పెట్టింది, నిఖిల్ వర్స్ట్ గేమ్ ఆడుతున్నాడు, అనవసరంగా మంచి గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి చేసింది. సో ఈ రోజుకి ఇంతే. వీడియో కనుక నచ్చినట్టయితే నా ప్రెజెంటేషన్ నచ్చిన వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, శ్రీరామ్ ఇల్లేంద్ర.